సెల్ఫ్ మేకప్ లుక్ చూపిద్దాం. మీ దగ్గర ఉన్న థింగ్స్ తోటి మీరు ఒక 5 ఆర్ 6 ఐటమ్స్ ఉంటే స్కిన్ పైన నేను ఏమీ అప్లై చేయలేదు. మనము ఇలా ఉన్న ఫేస్ని ఎలా చేంజ్ చేద్దామో చూసేద్దాము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఈరోజు అయితే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటి అని అంటే సెల్ఫ్ మేకప్ లుక్ చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే బేసిక్ మేకప్ లుక్ నేను ఎలా సెల్ఫ్గా న్యాచురల్గా వేసుకుంటాను అనేది మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఇది ఎవరైనా మీ దగ్గర ఉన్న థింగ్స్ తోటి మీరైతే చేసుకోగలరు ఈ మేకప్ లుక్ అనేది. ఇది కాలేజ్ గర్ల్స్ కానీ నెక్స్ట్ ఆఫీస్ వేర్ కానీ డైలీ బేసిస్ కింద చాలా బాగా యూజ్ చేయొచ్చు ఈ మేకప్ లుక్ అనేది. ఎక్కువ మనకు ప్రోడక్ట్స్ కూడా అవసరం ఉండదు, ఓన్లీ ఒక 5 ఆర్ 6 ఐటమ్స్ ఉంటే చాలు, అంతే ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మన వీడియోని చూసేసేయండి. ఓకే, ఇప్పుడు ఓన్లీ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఓకే, నా స్కిన్ పైన నేను ఏమీ అప్లై చేయలేదు, మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఒక బింది లిప్ బామ్ ఒక్కటైతే అప్లై చేశాను, ఇంకేమీ అప్లై చేయలేదు. ఇప్పుడు మనము ఇలా ఉన్న ఫేస్ని ఎలా చేంజ్ చేద్దామో చూసేద్దాము. మీరు మేకప్ చేసినా కూడా అసలు మేకప్ చేయనట్టు చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది ఈ మేకప్ లుక్ అయితే. ఈ హెయిర్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, హెయిర్ని కూడా మనము బ్యాక్ పెట్టేసేద్దాం. ఇలా అయితే సెక్యూర్ చేసేసాను. నెక్స్ట్ ఫస్ట్ మీరు స్కిన్ ప్రెప్ ఎంత బాగా చేసుకున్నారు అని అంటే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా చాలా బాగా ఉంటుంది. ఓకే, చాలా బాగా సెటిల్ అవుతుంది మన ఫేస్ పైన. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఏ స్కిన్ టైప్ అయినా కూడా మీకు ఈ మేకప్ లుక్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే, నేను వచ్చేసి ఆక్వాలాజికా మాయిశ్చరైజర్ని అయితే యూజ్ చేస్తున్నాను. నా ఫేస్ కొంచెం ఆయిల్ టు డ్రై స్కిన్ అయితే ఉంటుంది నా స్కిన్. నేను వచ్చేసి జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ని అయితే యూజ్ చేస్తాను. చూడండి, ఇంత కంప్లీట్ అయిపోయింది నా మాయిశ్చరైజర్ వచ్చేసి. కంపల్సరీ మీరు డైలీ కొన్ని నీడ్స్ అనేటివి యూజ్ చేయాల్సిందే. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా మాయిశ్చరైజర్, సీరం, సన్ స్క్రీన్ ఇలా ఎవరైనా యూజ్ చేయాలి. వీటన్నిటిని అందరూ మాయిశ్చరైజర్ని చాలా కరెక్ట్ వేలో యూజ్ చేసేయండి. మీరు ఎలా బ్లెండ్ చేస్తారు అనే దానిపైనే మన మేకప్ అనేది బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మన ఇయర్ కూడా అప్లై చేయాలి, నెక్స్ట్ మన నెక్ కూడా అప్లై చేయాలి. ఇదైతే మాయిశ్చరైజర్ మనము అప్లై చేయడం అయిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. మనము ప్రోడక్ట్కి మిడిల్లో అయితే కంపల్సరీ గ్యాప్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే మనము అప్లై చేసిన మాయిశ్చరైజర్ కానీ నెక్స్ట్ సన్ స్క్రీన్ ఇలా ఏవైనా ప్రోడక్ట్స్ మనం అప్లై చేసినా మన స్కిన్లోకి బ్లెండ్ కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నేను డే టైంలో చేస్తున్నాను కాబట్టి మేకప్ లుక్ అనేది సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేయాల్సిందే. ఓకే, నేను వచ్చేసి డాటన్కి ఇది యూజ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ఉన్నా సరే ఫ్రెండ్స్ కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే అప్లై చేయాల్సిందే. మీరు 3 ఫింగర్ స్టెప్ని అయితే యూజ్ చేయాల్సిందే. నేను డైరెక్ట్ అయితే నా స్కిన్ పైనే వేసేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇది అప్లై చేసేస్తే చూడండి మన స్కిన్ అనేది ఎంత బాగా షైనింగ్ వస్తుంది అని అంటే సన్ స్క్రీన్కే. ఈ రీసెంట్ డేస్లోనే ఫ్రెండ్స్ డాటన్కి చేంజ్ అయ్యాను. అప్పుడంతా కూడా నేను ఆక్వాలాజికా యూజ్ చేసేదాన్ని. అదైతే ఆ ప్రోడక్ట్ అంతా కూడా ఇంత వాటర్ కన్సిస్టెన్సీలో అయితే ఉండదు, క్రీమ్ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. కానీ నాకు రెండు అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి నా స్కిన్కి అయితే. చూడండి, మనకు ఇది నీట్గా బ్లెండ్ అయితే అయిపోతుంది కదా. ఓకే, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. కొంచెం మనకు ఆయిలీగా షైనీగా అనిపిస్తుంది ఈ సన్ స్క్రీన్ వచ్చేసి. మీకు ఇలా ఆయిలీగా అనిపించింది అనేసి ఏమి వర్రీ కావద్దు. ఓకే, మనకి ఇదంతా సెటిల్ అయిపోయింది మన స్కిన్లో అంటే అసలు ఇంత ఆయిలీగానే అనిపించదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ అప్లై చేయాలి. ప్రైమర్ వచ్చేసి నేను NYBది తీసుకున్నాను. ఓపెన్ పోర్స్ ఇవన్నీ తక్కువ ఉన్నాయి అని అనుకుంటే ప్రైమర్ అప్లై చేయకపోయినా ఏం పర్లేదు. ఎందుకు అంటే మనము లైట్ మేకప్ బేస్ మేకప్ని అయితే ఈరోజు చేస్తున్నాం కాబట్టి. ఓకే, నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఉన్నాయి,
అందుకనేసి నేను ప్రైమర్ని అయితే నాకు ఎక్కడెక్కడ కావాలో నా స్కిన్ పైన నేను అక్కడ అప్లై చేస్తాను. కొంచెం ఆయిలీ స్కిన్ కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం స్కిన్ ఇష్యూస్ అయితే ఎక్కువనే ఉంటాయి. చూడండి నాకు ఈ ప్లేసెస్లో అయితే నాకు అవసరం ప్రైమర్. ఓకే, ఇక్కడైతే నాకు పోర్స్ అయితే ఉన్నాయి. ప్రైమర్ అయితే అప్లై అయిపోయింది, అబ్జర్వ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను కన్సీలర్ని తీసుకుంటున్నాను. నాకు డార్క్ సర్కిల్స్ అయితే లేవు కానీ ఫ్రెండ్స్ కొంచెం నాకు డల్గా అయితే అనిపిస్తున్నాయి. ఫ్యూ డేస్ నుంచి కరెక్ట్గా నిద్ర ఉండట్లేదు, అందుకనైతే నాకు లైట్గా డార్క్గా అయితే అనిపిస్తున్నాయి. అంతే, డార్క్ సర్కిల్స్ అయితే లేవు. లేదు మా దగ్గర కన్సీలర్ లేదు అని అన్నా కూడా స్కిప్ చేయొచ్చు మీరు వీటిని. మనము కన్సీలర్ని మన ఐకి యూస్ చేసాము అని అంటే మన ఐ అనేది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఓకే, ఓన్లీ డార్క్ మామూలుగా అందరు ఏమనుకుంటారు అని అంటే డార్క్ సర్కిల్స్ని మనం కవర్ చేయడానికి కన్సీలర్ని యూస్ చేస్తాము అని అనుకుంటారు. అవి లేకపోయినా మనకైతే కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తాయి. ఓకే, ఇలా కొంచెం ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ని మనం తీసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే దీనికి బాగా స్మచ్ ప్రూఫ్ అయితే ఉంటుంది ఇది. ఓకే, వీటిని మనము ఫింగర్ తోటైనా బ్లెండ్ చేయొచ్చు, ఇలా బ్యూటీ బ్లెండర్ తోటైనా బ్లెండ్ చేయొచ్చు. మనము ఎలా బ్లెండ్ చేసినా బ్లెండింగ్ అనేది అయితే ఇంపార్టెంట్. నేనైతే ఇప్పుడు బ్లెండర్ తోటైతే యూస్ చేస్తున్నాను. చూడండి, మనం ఇలా డౌన్లో బ్లెండ్ చేస్తున్నప్పుడు మీరైతే అప్కి చూడాలి. ఓకే, అప్పుడు నీట్గా మనకు ఐ అంతా కూడా సెటిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఇలా మనము డ్యాప్ చేయాలి. ఓకే, ఇలా డ్రాగ్ చేయకూడదు. చూడండి కొంచెం మనకు హైలైటింగ్ అయితే కనిపిస్తుంది ఐ అనేది. ఇప్పుడు 2 సైడ్స్ అయితే మనము అప్లై అండ్ బ్లెండింగ్ అయితే అయిపోయింది. మనము కన్సీలర్ అనేది ఐస్కి ఒక్కటే యూస్ చేయము, మౌత్ అరౌండ్ కూడా యూస్ చేయొచ్చు. అని అంటే మనకు మౌత్ చుట్టూ అంతా కూడా డార్క్గా ఉంటుంది కదా, వాళ్ళకైతే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలా పింపుల్ మార్క్స్ ఉన్నా కూడా అక్కడ కూడా యూస్ చేయొచ్చు, అంటే బాగా కవర్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు మీ ముందు అప్లై చేసి చూపిస్తాను. చూడండి, బ్లెండ్ చేస్తున్నాను. ఈ పింపుల్ మార్క్ దగ్గర నేను బ్లెండ్ చేశాను కదా, అక్కడ మనకు పింపుల్ మార్క్ అసలు కనిపించదు. ఓకే, అందుకు అది కవర్ అయిపోయి ఉంటుంది. ఫౌండేషన్ ఏమి యూజ్ చేయాలి అని అనుకోవట్లేదు. ఇప్పుడు మనం వీటిని నీట్గా సెట్ చేయాలి అని అంటే పౌడర్ని అప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ మనకు డార్క్గా అనిపించదు, చాలా నీట్గా సెటిల్ అయిపోతుంది ఆ ప్రోడక్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, నేను రీసెంట్ డేస్లో నా పౌడర్ అనేది చేంజ్ చేశాను. అసలు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఫ్రెండ్స్ ఇది ఒక గాడ్స్ గ్రేట్ గిఫ్ట్ అయితే అనొచ్చు. ఓకే, చాలా బాగా యూజ్ అవుతుంది బ్లూ హెవెన్ నుంచి అయితే. నాకు ఎక్కువ ఆయిల్ ఇంక్రీజ్ కావడము, నెక్స్ట్ స్వెట్ బాగా వస్తుంది కదా, ఆ స్వెట్ అంతా కంట్రోల్ చేస్తుంది పౌడర్ అనేది. ఇది మనము బ్లూ హెవెన్ నుంచి అయితే తీసుకున్నాను, ఫ్లాలెస్ ఫినిష్ అయితే ఇస్తుంది. ఓకే, చూడండి ఇలా ఒక పఫ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇలా మనము చేసాము అని అంటే అవుట్ సైడ్కి వస్తుంది, లేదు అని అంటే మీకు నేను చూపిస్తాను. ఇలా ఉంటుంది ప్రోడక్ట్ అంతా. నాకైతే ఫ్రెండ్స్ అంటే నా స్కిన్ టైప్, నా స్కిన్ టోన్కి చాలా బాగా సెట్ అయింది. దీనిపైన మనకు నెంబర్ ఏమీ అయితే అవైలబుల్లో లేదు. ఓకే, ఇదైతే మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. చూడండి, ఇలా పౌడర్ని అయితే తీసుకున్నాను. కంపల్సరీ మీరు ఏది యూస్ చేస్తున్నా ఇలా పౌడర్స్ ఎక్సెస్ అయితే తీసేయాలి. ఉంది కదా, మనము ఇప్పుడు కూడా మనము పైకి చూస్తా అప్లై చేయాలి. సెట్ అయిపోయింది కదా, మనకి ఎక్కడ ఎక్స్ట్రాస్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా మనం రిమూవ్ చేసేయచ్చు. మనకు మన ఐ మేకప్ అయితే బేసిక్ అయిపోయింది. ఇప్పుడు మన ఫేస్ విషయానికి వస్తే, ఇప్పుడు ఫేస్కి అయితే నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. ఇది కూడా నేను నైబీది తీసుకున్నాను. ఓకే, ఇది కూడా నా స్కిన్ టోన్కి చాలా బాగా సెట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇలా ఉంది కదా, ఓన్లీ 1 డ్రాప్ అయితే సరిపోతుంది. ఓకే, చూడండి ఇలా ఇంత లెస్ క్వాంటిటీ అయితే
సరిపోతుంది నా ఫేస్కి. చూడండి దీన్ని ఇలా మిక్స్ చేయాలి. ఓకే, మిక్స్ చేసి మీకు ఎక్కడెక్కడ కావాలి అనేది అండి. నాకు ఇంత సరిపోతుంది. ఎంత కవరేజ్ ఇస్తుంది అని అంటే సేమ్ బ్యూటీ బ్లెండర్ తీసుకున్నాను. ఇప్పుడు బ్లెండ్ చేసేస్తున్నాను. చూడండి ఇలా అయితే నేను టోటల్గా బ్లెండ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనకు దీనికి ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని మన ఇయర్కి ఓకే నెక్స్ట్ మన నెక్కి కూడా అప్లై చేసేయాలి. తీసుకుంది ఓన్లీ 1 డ్రాప్ ఆఫ్ ఫౌండేషన్ అంతే. చూడండి నాకు ఎంత హై కవరేజ్ ఇచ్చింది అని అంటే, మీకు క్యామ్లో కనిపిస్తుంది కదా, మీకు క్యామ్లో ఏమన్నా కొంచెం హెవీగా కనిపిస్తుంది అని అంటే అది కొంచెం బ్రైట్నెస్ వల్లే, అంతే తప్ప రియల్గా మనం చూసాము అని అంటే చాలా లైట్ మేకప్ అయితే ఉంది. ఓకే, చాలా లైట్గా అయితే ఉంది. ఇప్పుడు మనము 2 మినిట్స్ వెయిట్ చేసేసి పౌడర్ని అయితే అప్లై చేసేద్దాము. ఇంకా యాజ్ యూజువల్ మన పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, మీరు ఇలా లైట్గా అన్నారు అని అంటే మనకు అవుట్ సైడ్కి వస్తుంది. ఎక్సెస్ని చూడండి ఇలా డ్యాప్ చేసేసి ఓకే, మీకు ఇలా కొంచెం ఎక్కువ అనిపించినా మీరు ఏం వర్రీ కావద్దు. ఓకే, లాస్ట్లో మన నెక్కు కూడా అప్లై చేసేస్తున్నాను. ఓకే, ఇంకా ఇప్పుడు ఇది మనకు సెటిల్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా, ఆ లోపు నేను వచ్చేసి ఐ మేకప్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఐ మేకప్ కోసం స్విస్ B2 నుంచి అయితే ఐ ప్యాలెట్ తీసుకున్నాను. 3 నార్మల్వి, నెక్స్ట్ మిగతా అంతా కూడా షిమ్మర్స్ వచ్చేసాయి. ఓకే, ఇటువంటి బ్రష్ని అయితే యూస్ చేయాలి అని అనుకోవట్లేదు. ఓకే, నార్మల్గా 2 కలర్స్ని అయితే తీసుకొని ఓకే ఇలా ఇన్నర్ కార్నర్ అవుటర్ కార్నర్ అంతా కూడా అప్లై చేసేస్తున్నాను. ఐ షాడోస్ అయితే అప్లై చేసేసాను, కనిపిస్తుంది కదా. ఓకే, నీట్గా అయితే అప్లై అయిపోయాయి. మీరు ఇలా అప్లై చేస్తున్నారు అని అంటే మనకు ఇలా ఇన్నర్ కార్నర్ అవుటర్ కార్నర్ని బేస్ చేసుకొని అయితే మీరు వేయాలి. అంటే ఇలా అవుటర్ కార్నర్కి అవుట్ సైడ్ అయితే రాకూడదు ఎక్కువ. ఓకే, ఇప్పుడు మనము షిమ్మర్స్ని అయితే అప్లై చేద్దాము. చూడండి నేను ఈ సిల్వర్ కలర్ని అయితే తీసుకుంటున్నాను. షిమ్మర్స్ ఇక్కడ మిడిల్లో ఓకే, ఇక్కడ మిడిల్లో అప్లై చేస్తేనే బాగుంటుంది. అయితే బాగా అప్లై అయిపోయింది అని అంటే చాలా బాగుంది షిమ్మర్స్ యూస్ చేశాక. నెక్స్ట్ ఐ లైనర్ని అప్లై చేసేద్దాము. ఐ లైనర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. నేను నైబే నుంచి తీసుకున్నాను. ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. చూడండి ఇలా మనకు చాలా బిగ్గా అంటే పొడవుగా చాలా బాగుంటుంది అప్లికేషన్ కూడా. మనకు బిగినర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే మీరు దీని నుంచి అప్లై చేయండి, చాలా బాగా ఉంటుంది. గ్రిప్ కూడా చూడండి ఇలా ఉంది కదా, మిడిల్ నుంచి అప్లై చేయాలి. ఓకే, ఇలా అయితే అప్లై చేసేసాను. నెక్స్ట్ ఫ్రంట్కి కూడా ఎక్స్టెండ్ చేద్దాము. మీరు ఇది ఇంకొంచెం బ్రాడ్ చేయాలి అనన్నా ఓకే, చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది అంటే లైనర్ అంతా కూడా. ఓకే, ఇలా నేను ఐ లైనర్ అయితే అప్లై చేసేసాను. ఐ మేకప్ కూడా మనకు 2 సైడ్స్ ఐ లైనర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే, మీరు డైలీ ప్రాక్టీస్ చేశారు అని అంటే, కొత్త వాళ్ళు యూస్ చేస్తున్నారు, చాలా బాగా వస్తుంది. మనకి ఎవరి హెల్ప్ లేకుండా మనమే అయితే రెడీ కావచ్చు. ఓకే, నెక్స్ట్ కాజల్ అప్లై చేసేస్తున్నాను. చూడండి ఎప్పుడైనా మీరు కాజల్ని
ఇటు సైడ్ నుంచి అయితే తీసుకొని రావాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. మనకు కాజల్ వేస్తే ఒకలాగుంటుంది, వేయకపోతే ఒకలాగుంటుంది, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైతే మన ఐ లైనర్ అండ్ కాజల్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మస్కారా లేకుంటే ఎలా గాయ్స్? ఓకే, మస్కారా వేస్తేనే చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఉంది కదా. మనకు మస్కారా వేసిన ఐకి ఇటు సైడ్ ఐకి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. సారీ, మస్కారా కూడా నేను బ్లూ హెవెన్ నుంచి అయితే తీసుకున్నాను, మీకు చూపించేది మర్చిపోయాను. మస్కారా అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ల్యాషెస్ లేవు అని అన్నా కూడా మస్కారాని డబల్ కోటింగ్ చేశారు అని అంటే ల్యాషెస్ లాగే కనిపిస్తాయి. నెక్స్ట్ మొత్తం అయిపోయింది. నాకు బ్లష్ అంటే ఫ్రెండ్స్ నాకు పిచ్చి. ఓకే, అంత ఇష్టం బ్లష్ అంటే. ఓకే, నాకు దగ్గర పౌడర్ బ్లష్ అయితే కింద పడి విరిగిపోయింది. అదైతే నేను అప్పటి నుంచి క్రీమీ బ్లష్ని అయితే యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. హైలైటర్ లేకపోయినా, నెక్స్ట్ కాంటోరింగ్ లేకపోయినా సరే నేను బ్లష్ అయితే కంపల్సరీ యూస్ చేస్తాను. చిన్న ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్స్ అలా ఏమైనా ఉన్నాయి అని యూస్ చేస్తాను నేను బ్లష్ అనేది. చూడండి, మనకు బ్లష్ ఈ పార్ట్లో రావాలి. ఓకే, కాంటోర్ ఈ పార్ట్లో రావాలి. నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ ఈ పార్ట్లో రావాలి. ఓకే ఫ్రెండ్స్, నేను బ్లష్ చూడండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేద్దాము నీట్గా. బ్లెండ్ అయ్యేప్పుడు కొంచెం విచిత్రంగా అయితే ఉంటాము, ఏం భయపడొద్దు. బ్లష్ మొత్తం మనము నీట్గా బ్లెండ్ చేసాము అని అంటే చాలా బాగుంటుంది. ఓకే, చెప్తున్నాను కదా భయపడొద్దు అనేసి. బ్రషెస్ అయితే యూస్ చేయను ఫ్రెండ్స్. చూడండి, దీన్ని మనము ఇలా మన ఐబ్రోస్ పైకి అయితే తీసుకొచ్చాము అని అంటే మనకు నీట్గా అంటే చూడడానికి చాలా బాగుంటుంది లుక్ అయితే. చూడండి, ఆల్మోస్ట్ మన మేకప్ అయితే అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ మనమైతే ఐబ్రోస్ని ఫిల్ చేసేద్దాము. అసలు మనం ఐబ్రోస్ని ఫిల్ చేయలేదు. ఓకే, ఐబ్రోస్ కోసం నేను ఇలా ప్యాలెట్ని అయితే తీసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు పెన్సిల్స్ యూజ్ చేస్తున్నారు అని అంటే ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. ఇలా పౌడర్స్ యూజ్ చేశారు అని అంటే నీట్గా అయితే మనము షేప్ చేసేయచ్చు. ఓకే, చూడండి, ఇలా ఫస్ట్ ఒక లైన్ అయితే మీరు డ్రా చేయండి. ఓకే, ఫస్ట్ కొంచెం వదిలేసి నెక్స్ట్ అంతా కూడా ఫిల్ చేసుకుంటారండి. ఫస్ట్లో వచ్చేసి ఇలా స్ట్రోక్స్ ఇవ్వాలి పైకి. ఓకే, అప్పుడు మనకు అవి న్యాచురల్గా కనిపిస్తాయి. చూడండి ఎంత న్యాచురల్గా వచ్చాయో. నేను ఇక్కడ ఇలా స్ప్రూలీని అయితే తీసుకొని ఇంకొంచెం ఇలా వీటిని బ్రష్ అయితే చేస్తున్నాను. మీ దగ్గర స్ప్రూలీ ఇలా ఏమీ లేకపోయినా నార్మల్గా అలా వదిలేసినా కూడా బాగుంటాయి. చూడండి ఎంత న్యాచురల్గా వచ్చాయో. దీనికి డిఫరెంట్ అబ్జర్వ్ చేస్తున్నారా? అంత బాగుంటుంది. మనము పౌడర్ బ్లషెస్ని యూస్ చేసాము అని అంటే ఇట్ సైడ్ చూడ కంప్లీట్ చేసేసి మన ఐబ్రోస్ అయితే డన్ అయిపోయాయి. ఐబ్రోస్ ఫిల్ చేసాము అంటే చూడండి ఫ్రెండ్స్, మన ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ లిప్స్టిక్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే న్యూడ్ లిప్స్టిక్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను ఈరోజు. ఓకే, ఇలా 5-in-1 అయితే న్యూడ్ లిప్స్టిక్స్ని తీసుకున్నాను. చూడండి, ఈ షేడ్ని అయితే తీసుకుంటున్నా. చూడండి, లిప్స్టిక్ని అయితే అప్లై చేసేసాను ఆల్మోస్ట్. ఇంకా మన మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ బిందీని యాడ్ చేసేద్దాము. ఏది యూస్ చేస్తానో అదైతే పెట్టేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మన హెయిర్ బ్యాండ్ కూడా, మన హెయిర్ స్టైల్ కూడా సెట్ అయిపోయింది. ఓకే, దగ్గర నుంచి చూపిస్తాను మేకప్ అంతా కూడా.
చూడండి నీట్‌గా బ్లెండ్ అయితే అయిపోయింది. అసలు ఐస్ చూడండి, ఐ మేకప్ ఎంత లైట్‌గా, నీట్‌గా అయితే ఉన్నాయి కదా! మీరు ఇంట్లోనే ఉండి అయితే మేకప్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు ఓన్లీ బేస్ మేకప్పే ఫ్రెండ్స్. ఇంకా మనము హైలైటర్స్ కానీ, కాంటోరింగ్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. అవన్నీ యూజ్ చేయకుండానే ఇంత మంచి మేకప్ లుక్‌నైతే మీరు ఇంట్లోనే ఉండి మీరే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే. మీకు ఈ మేకప్ లుక్ నచ్చిందా? ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మీరైతే మర్చిపోవద్దు. ఇంకా మనకు డ్రెస్‌లో కాబట్టి ఇలా అనిపించింది. అంటే మీకు కొంచెం హెవీగా అనిపించి ఉండొచ్చు మేబీ. శారీ అలా వేర్ చేసాము. ఇంకొంచెం గ్రాండ్‌గా వేర్ చేసాము. డ్రెస్ అయినా కూడా మీకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది మేకప్ లుక్ అనేది. ఎవరైనా చూస్తున్నారు అనంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ఈ వీడియోని అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మేకప్ లుక్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.